ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ కేంద్రం వైపు జగన్ చూపిన మద్దతు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. కేవలం ఒక ఫోన్ కాల్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అడిగిన వెంటనే జగన్ ఓకే అన్నారు. లోక్సభ, రాజ్యసభలో వైసీపీకి ఉన్న 11 మంది సభ్యుల బలం కేంద్రానికి కీలకంగా మారింది. ఇక జగన్ కేంద్రానికి దత్తపుత్రుడే అంటూ చెల్లెలు షర్మిల చేస్తున్న విమర్శలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికలే కాదు, కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి కీలక బిల్లుకు జగన్ అండగా నిలిచిన సందర్భాలు కోకొల్లలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోన్న జగన్ ఢిల్లీ వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదనే ఆరోపణలు లేకపోలేదు. ఆయనపై ఉన్న కేసులు, వాయిదాల సంఖ్య, 10 ఏళ్లకు పైగా బెయిల్ మీద ఉండటం ఇవి భారత రాజకీయాల్లో అరుదైన రికార్డులుగా నిలిచాయి. గతంలో జగన్ కేంద్రానికి ఏ సందర్భాల్లో మద్దతిచ్చారో వాటిని ఒక్కసారి తిరిగేద్దాం. రాజకీయాల్లో ఎవరికి అతీతులు కాదన్నది మరోసారి స్పష్టమవుతోంది. అవసరాల కోసం ఒకరిని కాళ్లు పట్టుకుంటారు, ఆ అవసరాలే ఎక్కువైతే జుట్టు పట్టుకుని మరీ పనులు చేయించుకుంటారు. ఇదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వంపై మాత్రం మౌనంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో బీజేపీ పెద్దలు మద్దతు ఇవ్వమని కోరగానే జగన్ వెంటనే అంగీకరించారు. ఇది రాజకీయ వ్యూహమా లేక అవసరాల రాజకీయమా అని ప్రశ్నలు తలెత్తుతున్నా ఎవరి ప్లాన్ వారికి ఉండే ఈ రాజకీయ రంగంలో నీకేంటి నాకేంటి అన్నట్లుగా వ్యవహారాలు నడుస్తున్నాయి. ఓవైపు పోరాటం, మరోవైపు మౌనం. ఇది కేవలం ఓటు కాదు, మనుగడ కోసం ఒక వ్యూహాత్మక ప్రణాళికగానే చూడాలని చెప్పాలి. గత వైసీపీ పాలనపై కేసుల వర్షం కురుస్తోంది. ఏపీ సిట్ ఆధ్వర్యంలో మద్యం ముడుపుల కేసు నుంచి దొమ్మీలు, దాడులు, అక్రమాల వరకు వైసీపీ కీలక నేతలు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. సహకరించిన అధికారులు ఉద్యోగాలు కోల్పోయి ఓరి దేవుడా అంటూ తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో కేంద్ర పరిధిలోని సిబిఐ, ఈడీ కేసుల విషయంలో మాత్రం వాయిదాల పర్వం కొనసాగిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, జగన్ కేసులు భారత రాజకీయాల్లో అత్యధిక వాయిదాలు తీసుకున్న కేసులుగా గుర్తింపు పొందాయి. 10 ఏళ్లకు పైగా బెయిల్ మీద ఉండడం ఒక రికార్డని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవడంలో నెమ్మదిగా వ్యవహరించడం వల్లే ఈ వ్యవహారం రాజకీయ చర్చలకు దారితీస్తోంది. కేసుల వెనుక ఉన్న మౌనం, చర్యల వెనుక ఉన్న ఆలస్యం, ఇవి కేవలం న్యాయ ప్రక్రియలేనా లేక రాజకీయ వ్యూహాల పరంపరేనా అనే ప్రశ్నలు ప్రజల మనసుల్లో తలెత్తుతున్నాయి. ఢిల్లీపై మాజీ సీఎం జగన్ చూపిన ప్రేమ నేటిది కాదు, అది పాత బంధమే. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాల అమలు, పార్లమెంటరీ మద్దతు విషయంలో విడతల వారీగా కేంద్రానికి వైసీపీ అండగా నిలిచింది. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ట్రిపుల్ తలాక్ నిషేధ బిల్లుకు జగన్ మద్దతు ఇచ్చారు. అప్పట్లో ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేకపోవడంతో జగన్ పార్టీ కీలకంగా మారింది. అదే తరహాలో జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కూడా వైసీపీ పచ్చజెండా ఊపింది. ఆర్టికల్ 370 రద్దు వంటి కీలక బిల్లుల సమయంలో వైసీపీ కేంద్రానికి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం, జగన్పై ఉన్న కేసుల విషయంలో వాయిదాల పర్వం నేటికి కొనసాగడంపై ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. ఇది కేవలం రాజకీయ మద్దతా లేక వ్యూహాత్మక మౌనమా అనే ప్రశ్నలు ప్రజల మనసుల్లో తిరుగుతున్నాయి. పాత బంధం, తాజా మౌనం ఇవి కలిసే రాజకీయ సమీకరణంగా మారుతున్నాయి. రాష్ట్రపతి ముర్ము ఎన్నిక సమయంలో, అలాగే ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ఎంపిక సందర్భంలోనూ మోదీ ప్రభుత్వం కోరిన మద్దతును జగన్ వెంటనే ప్రకటించారు. 2019 నుంచి నేటి వరకు వైసీపీ కేంద్రానికి ఇష్యూ బేస్డ్ మద్దతు ఇస్తూనే వస్తోంది. కానీ ఈ మద్దతుకు మూలం జగన్పై ఉన్న కేసులే కీలకంగా మారినట్టు అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీకి వంగి నమస్కారాలు పెట్టడం రాజకీయ అవసరాలకే సంకేతంగా మారింది. ఆర్థిక అక్రమాలు,
కోర్టు విచారణలు, సిబిఐ దర్యాప్తులు, ఇన్వెస్ట్మెంట్ డీల్స్ ఇలా ఎన్నో అంశాల్లో జగన్ సహా వైసీపీ నేతలు చిక్కుల్లో ఉండడంతో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం మద్దతు కాదు, రాజకీయ సమీకరణాల్లో కేసుల కాంప్లెక్స్లో సర్వైవల్ స్ట్రాటజీగా వ్యవహారం మారింది. జగన్పై ఉన్న కేసులు సంఖ్యాపరంగా మాత్రమే కాదు, పరిణామపరంగా కూడా అత్యధికంగా ఉన్నాయని చెప్పాలి. మొత్తం 11 ఎఫ్ఐఆర్లు, 43,000 కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల ఆరోపణలు, పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ వంటి ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. కొన్ని కేసుల్లో ఆస్తుల జప్తు కూడా జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో కోర్టుకు హాజరు కాకుండా వాయిదాల పర్వం ఏళ్లపాటు సాగింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విచారణలు వేగంగా జరిగినా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణలు నెమ్మదించాయి. ఎందుకంటే ఈ కేసులు నమోదైన సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా విచారణ మందగించిన కాలం బీజేపీ పాలనలో సాగింది. ఇదే కారణంగా జగన్ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు విశ్లేషిస్తున్నారు. అంతిమంగా నేరస్తులకు కూడా రాజకీయ అండ ఉంటే తప్పించుకోవచ్చని నిరూపించేలా జగన్ మోదీ మైత్రీ బంధం ప్రజల్లో అనుమానాల్ని, అభిప్రాయాల్ని రోజురోజుకు బలంగా పెంచుతోంది. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవ అన్నట్లుగా మోదీ జగన్ మైత్రి బంధం రాజకీయ రంగస్థలంపై సాగుతోంది. జగన్ కేంద్రానికి ఇచ్చిన మద్దతు, ఆయనపై ఉన్న కేసులు, విచారణల నెమ్మదింపు ఇవన్నీ కలిసే ఒక సర్వైవల్ సమీకరణగా మారాయి. ఇది కేవలం ఓటింగ్ డైనమిక్స్ కాదు, బెయిల్ మీద నడిచే రాజకీయ వ్యూహం. ప్రజాస్వామ్యంలో ప్రతి అడుగు ప్రశ్నించబడాలి. మద్దతు వెనుక ఉన్న మౌనం, మౌనం వెనుక ఉన్న వ్యూహం ఇవన్నీ ప్రజల విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాయి. ఇవి న్యాయ ప్రక్రియలేనా లేక రాజకీయ లావాదేవీల పరంపరేనా అనే ప్రశ్నలకు సమాధానం ఎప్పటికైనా దొరక్క తప్పదు. జస్ట్ నెలలు దొంగలించాల్సిందే. పాలిటిక్స్ అంటే ఇవే మరి.